హాయ్ అండి. ఉలవచారు అయితే చేసేసుకుందాం. మాది కూడా ఆంధ్ర స్టైల్‌లో ఉలవచారు చేసేసుకుందామండి. మీకు గుర్తుందా మన అమ్మమ్మలు గాని, నానమ్మలు గాని చాలా ఆరోగ్యంగా చాలా సంవత్సరాల పాటు వాళ్ళు జీవిస్తూ ఉన్నారంటే వాళ్ళు చేసే ఆహార అలవాట్లు గాని, వాళ్ళు తినే చిరుధాన్యాలు గాని అవే కారణమండి. కానీ ఈ కాలం ఉన్న జనరేషన్‌లో మనం ఇలాంటివైతే మనం తీసుకోము ఎక్కువగా. కానీ ఇవే తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది చాలా చాలా బావుంటది. ఈ ఉలవచారు అయితే చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు కొత్తగా ఉలవచారు బిర్యానీ ఇలాంటివన్నీ వస్తున్నాయండి. కాకుండా ఇలా డైరెక్ట్‌గా ఉలవచారు చేసేసుకొని వైట్ రైస్‌లో తింటుంటే నిజంగా అండి అది చాలా చాలా టేస్టే వేరు ఉంటది. అసలు మన అమ్మమ్మలు, నానమ్మలు వెళ్ళిన అప్పట్లో మనం సమ్మర్ హాలిడేస్‌కెళ్ళిన రోజులైతే గుర్తొస్తాయి. నాకైతే ఖచ్చితంగా అలాంటి రోజు గుర్తొచ్చింది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. మీరు కూడా ఈ స్టైల్‌లో సింపుల్‌గా టేస్టీగా ఉలవచారు అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.